సార్తో మాట్లాడుకుందాం. ఓకే డన్. తీసుకోండి చెప్పండి సార్, చెప్పండి, మీరే చెప్పాలి. అయితే నిఖిల్ వర్స్ట్ గేమ్ ఆడాడా? సో నిఖిల్ వర్స్ట్ గేమ్ అని అనుకోలేంలే కానీ సేఫ్ గేమ్ అయితే ఆడాడు. నా అభిప్రాయంలో అయితే మంచిగానే ఆడిండని అనిపిస్తుంది. అంటే ఎలాగ చెప్పండి, మీరు నిఖిల్ ఫ్యానా? సరే అయితే ఎలాగనేది చెప్పండి, మీరు ఫస్ట్ చెప్పండి. ఓకే, యాజ్ ఎ ఫ్యాన్ గా అయితే తను ఎట్లా ఆడినా కూడా నాకైతే కరెక్ట్ గానే ఆడిండని అనిపిస్తుంది. ఎందుకంటే ముందు నుంచి వెళ్ళి చూసుకుంటూ వస్తున్నాం, ప్రతి గేమ్ లో నిఖిల్ ద బెస్టే ఇచ్చాడు. అంటే నేను అనేది తేజాన్ని సెలెక్ట్ చేసేటప్పుడు వీళ్ళ ముగ్గురు కూడా మాట్లాడుకున్నారు కదా, అక్కడ మీకు సేఫ్ గేమ్ అనిపించలేదా? ఏం సేఫ్ గేమ్ అయితే అనిపించలేదు, ఎందుకంటే వాళ్ళిద్దరు ఎట్లా తేజ అనే చెప్తారు. ఈతను వేరే పేరు చెప్పినా కూడా దానిలో పెద్ద యూజ్ ఏం లేదు. చెప్పాలి కదా. అవును చెప్పాలి. అంటే ఇప్పుడు మీకు పృథ్వీ గార్డెన్ ఏరియాలో అడిగింది అదే కదా. అవునవును. నువ్వు ఒక పేరు మీద ఫైట్ చేసి మీరు ఏకాభిప్రాయం కుదరలేదంటే అప్పుడే బిగ్ బాస్ ఏదో ఒకటి చెప్పేవాడు. మేబీ తను ఫీల్ అయి ఉన్నాడేమో, పృథ్వీ గౌతమ్ వస్తే తనకు టఫ్ అవుతుంది అని. సేఫ్ గేమ్ ఎట్లా అవుతుంది? సేఫ్ గేమే కదా అది. మరి ఇప్పుడు మొన్న ఫస్ట్ లో అప్పుడేమన్నాడు సెలెక్ట్ చేసేటప్పుడు, టఫ్ ఫైట్ ఉండాలి, సమూజీలతోనే ఆడాలని పృథ్వీని సెలెక్ట్ చేస్తాం. అది ఎందుకు? కంటెంట్ రావడానికి. అవునా కదా. కంటెంటర్ అయితే కంటెంటర్ అయిన తర్వాత ముందుకి ఎవరైనా కంటెంటర్ నువ్వైనా అవ్వాలి, నేనైనా అవ్వాలని. కంటెంటర్ అవ్వక ముందు పృథ్వీని సెలెక్ట్ చేసి కంటెంటర్ కోసం పృథ్వీని సెలెక్ట్ చేయకపోవడం సేఫ్ గేమేగా. అవును, అది ఒక పాయింట్. అయితే ఇంకో పాయింట్ ఏంటంటే వాళ్ళిద్దరు రెండు టాస్కులు ఆడారు, వీళ్ళ పాయింట్స్ కూడా కరెక్టే కదా, దానికి ఏకీభవించండు, దానిలో తప్పేముంది? దేర్ యు ఆర్. ఇప్పుడు మీ పాయింట్ మీరు పెట్టకుండా ఏకీభవించారు, రైట్? మళ్ళీ ఇక్కడికి వచ్చి గార్డెన్ ఏరియాలో అసలు నా వాళ్ళే డెసిషన్ తీసుకున్నారు, నాదేం లేదు, నేను ఎవరి పేరు చెప్పాలా, ఇలా మాట్లాడద్దు కదా. దీని వర్స్ట్ గేమ్ అని అంటారు కదా. మరి వర్స్ట్ అంటారా మీరు సేఫ్ అంటారా? మీ నిఖిల్ది? మా నిఖిల్ది కొంచెం సేఫ్ అంటాం, వర్స్ట్ అయితే అనం మేము అస్సలకే అనం. వర్స్ట్ గేమ్ లాగానే కనిపిస్తుంది చాలా మందికి. ఎందుకంటే ఒక 2 faces గేమ్ ఆడా అని కూడా అనిపిస్తుంది. ఎందుకంటే ఇప్పుడు వీకెండ్ ఖచ్చితంగా నాగార్జున గారు ఇది అడుగుతారు, మొన్న నువ్వు కంటెండర్షిప్ లో పృథ్వీని సెలెక్ట్ చేసావు, ఇప్పుడు తేజ కానీ తేజని సెలెక్ట్ చేసేటప్పుడు అవినాష్ కానీ రోహిణి కానీ తేజ పేరు చెప్పినప్పుడు నువ్వు ఎందుకు నిమ్మకి నీరెత్తినట్టు సరే గో ఫర్ ఇట్ అని ఎందుకన్నావు? నిఖిల్ ఎక్కువ మాట్లాడలేడు సార్, ఎక్కువ ఆర్గ్యూ చేయలేడు, కాబట్టి తనకు కూడా కొంచెం కరెక్ట్ అనిపించింది, సైలెంట్ ఉన్నాడు అంతే. ఇక్కడ పృథ్వీ పాయింట్ చెప్తాను నేను మీకు లైవ్ లో జరగంది, మీరు టెలికాస్ట్ కాంది లైవ్ లో జరిగింది చెప్తాను. గౌతమ్ డిస్కషన్ వచ్చినప్పుడు గౌతమ్ పేరు నువ్వు ఎందుకు చెప్పలేదు అనే డిస్కషన్ వచ్చింది. పృథ్వీకి అక్కడ విష్ణుప్రియ కూర్చుని ఉంది, నబీల్ కూర్చుని ఉన్నాడు, నిఖిల్ కూర్చుని ఉన్నాడు, గార్డెన్ ఏరియాలో కూర్చున్నాడు. అవునరా నేను గౌతమ్ పేరు ఆ పాయింట్ నాకు ఐడియా రాలేదు, గౌతమ్ పేరు చెప్పు ఉండాల్సింది బలంగా నేను చెప్పుంటే. సో వాళ్ళు కూడా మేబీ ఏమన్నా గౌతమ్ దేవ్ పృథ్వీ అంటే వాళ్ళు డినై చేసేవారు మేబీ ఇద్దరు, గౌతమ్ పేరు అంటే డినై చేయరు కదా. సో ఆ సమ్మర్ ఆలోచిస్తారు కదా, ఎక్కడొక్కడ ఆలోచిస్తారు కదా. ఇప్పుడు ర్యాట్ అనుకుంటున్నాం మనం, రోహిణి, అవినాష్, తేజ, వాళ్ళ గ్రూప్ లో ర్యాట్ జీ వచ్చింది కదా, జీ ర్యాట్ అనుకోండి, ర్యాట్ జీ అనుకోండి ఏదైనా. సో అలాంటప్పుడు గౌతమ్ పేరు చెప్పుంటే సమ్మర్ కన్విన్స్ అయ్యేటోళ్ళు ఏమన్నా మాట్లాడాను అంటే నువ్వేం మాట్లాడకుండా వాళ్ళ పాయింట్కి ఒబే అయిపోయావు. ఏం పాయింట్ చెప్పారు మీరు అన్నట్టు, వాళ్ళిద్దరు 2 అవకాశాలు వచ్చాయి, వీడికి ఒక్క అవకాశం వచ్చింది. 2 అవకాశాలు దేనికి వచ్చాయి అనేది మా పాయింట్. మీరు చెప్పండి. కాదు, కంటెండర్ అవడానికి వచ్చాయి, కానీ నువ్వు ఇప్పుడు డైరెక్ట్ కంటెండర్ చేస్తున్నావు. దేర్ యు ఆర్. నువ్వు చేయాల్సింది ఏంటంటే నిఖిల్వి ఇంత క్లవర్ గేమ్ ఆడేటప్పుడు కంటెండర్షిప్ కోసం 2 అవకాశాలు రావడం వేరు, డైరెక్ట్గా కంటెండర్ని చేసేయడం వేరు. డైరెక్ట్ కంటెండర్ని చేసేస్తున్నావు అంటే మన ముగ్గురు ఇంత కష్టపడి ఆడింది తేజ జస్ట్ లైక్ దట్ వచ్చేస్తాడు. ఇది కదా నువ్వు వాదించాలి క్లవర్ గేమ్ అయితే, అవునా కదా? పాయింట్ అర్థమైంది. అప్పుడు ఏం చేయాలి? తేజ కాదు, తేజ, పృథ్వీ, గౌతమ్ ఓవరాల్ గేమ్ చూద్దాం మనం, ఇన్ని వారాల నుంచి చూద్దాం. సో ఇన్ని వారాల నుంచి చూసి కంటెండర్ని చేసుకుందాం. ఏమో మన ముగ్గురులో కాదు ఫైనాలే టికెట్, టాస్క్ ఏంటో తెలియదు, మనం ఫైనాలే టికెట్ కాకుండా మనం సెలెక్ట్ చేసిన వాడికి వచ్చి ఉంటే, ఇప్పుడు తేజాకే వచ్చింది అనుకుందాం అంతే, సపోజ్ ఫైనాలే టికెట్ తేజాకే వచ్చింది. ఇంత కష్టపడి ఇన్ని గేములు ముందుండి 2 గేములు గెలిచి టాస్క్లు ఆడి 2 గేములు పార్టిసిపేట్ చేసి ఓడిపోయినాడు, ఒక్క గేమ్లో పార్టిసిపేట్ చేసి ఒక్క గేమ్లో ఓడిపోయి ఆ ఒక్క గేమ్లతోనే ఫైనల్ టికెట్ కొట్టేస్తాడా? ఇది అన్ఫేర్గా ఉంటుందా ఉండదా? సో అక్కడ మీరు ఈ పాయింట్ పెడతంలోనే మీరు ఏం చేయాలంటే ఆ పాయింట్నే మీరు ఇది చేయాలి, బాగా ఎనలైజ్ చేయాలి. ఎనలైజ్ చేసి వై తేజ నువ్వు 2 టాస్క్లు వాళ్ళకి అవకాశం వచ్చింది అన్నావు, అవకాశం వచ్చిన టాస్క్లో కంటెంట్ రావడానికి నువ్వు ఇప్పుడు కంటెంటర్ చేయడానికి తేడా ఉంది, మీరిద్దరు రాంగ్ ఆలోచిస్తున్నారు. సో చూడండి, పృథ్వీయా
గౌతమ తేజన వాళ్ళే అడుగుదాం. లేదంటే వాళ్ళ ముగ్గురికి ఏమైనా బిగ్ బాస్ టాస్క్ పెడతాడేమో, మనకి 50 ఏం కుదరలేదని చెప్దాం. అప్పుడు శ్రీముఖి ఉందిగా ఏదో టాస్క్ పెట్టేదిగా. మీకు అర్థం అవుతుందా? ఇదే పృథ్వీ అన్నాడు గార్డెన్ ఏరియాలో లైవ్ లో జరిగిన పాయింట్. అప్పుడు బిగ్ బాస్ డెసిషన్ తీసుకుంటాడు కదా, నువ్వెందుకు స్ట్రాంగ్ గా లేవు అన్నాడు. సో ఇంతవరకు మీరు ఫ్రెండ్షిప్ మీద వెళ్ళి టీషర్ట్ కాపాడి మెగా చీఫ్ కి సపోర్టింగ్ చేసి, అంతకుముందు వేరే కంటెండర్ అవ్వడం కోసం తనకి పోటీగా తనే తెచ్చుకుని నువ్వు సెలెక్ట్ చేసుకుని పృథ్వీని. సో ఇంత చేస్తే ఇప్పుడు కంటెండర్ అవ్వడానికి నువ్వు ఛాన్స్ ఎందుకు ఇవ్వాల? పృథ్వీ డేంజర్ జోన్ లో ఉన్నాడని తెలీదా? అసలు వాళ్ళు చెప్పిన పాయింట్ చెప్తా లైవ్ లో మీకు. గౌతమ్ ఎలిమినేట్ అయిపోయాడు కదరా, ఆ ఎలిమినేట్ అయిపోయినప్పుడు మరి గౌతమ్ డేంజర్ జోన్ లో ఉంటాడు కదా, మరి ఇప్పుడు నామినేషన్ లో ఉన్నాడు కదా, గౌతమ్ కి అవకాశం ఇస్తే మేబీ ఫినాలే టికెట్ కొడితే తనకి ప్లస్ అవుతుంది కదా, ఈ పాయింట్ ఎందుకు చెప్పలా అన్నాడు. 100% నబిల్కి అయితే నచ్చలే నిఖిల్ డెసిషన్. అక్కడ ఎవరికి నచ్చలే, నాకే నచ్చలే. సో నాకే నచ్చలే, వాళ్ళిద్దరు రాంగ్ ఉన్నారు. అవినాష్ రోహిణి కంప్లీట్ గా వాళ్ళు ఫేవరెటిజం చూపెట్టారు. వాళ్ళు తేజ పేరే చెప్తారు, నీకు తెలుసు. ఎలా వాళ్ళని అటాక్ చేయాలనే బ్రెయిన్ నీకు ఉండాలి కదా. సో ఇక్కడ వర్స్ట్ గేమ్ అనుకోండి, సేఫ్ గేమ్ అనుకోండి, నిఖిల్ అయితే కొంచెం బ్రెయిన్ పెట్టలే. అదే విషయం గార్డెన్ ఏరియాలో కూర్చి నీకు ఇట్లా అన్నాడు, బా అంత ఆలోచించలే అని. సింపుల్. ఇప్పుడు మీ నిఖిల్ ఫేవరెట్ కాబట్టి మీకు అయింది, మీకు జస్టిఫికేషన్ వచ్చింది కదా. మీరు చెప్పండి, నిఖిల్ గేమ్ అసలు ఎక్కడ నచ్చింది మీకు? తన ఆడే విధానం నచ్చింది. మేబీ మాట్లాడకపోవడం, తనంత ఫైట్ ఆర్గ్యూ చేయలేను ఇందాక చెప్పినట్టు. ఒకవేళ పృథ్వీ పేరు చెప్పినా మళ్ళీ గ్రూప్ గేమ్ ఏడని నన్ను టార్గెట్ చేస్తారు అట్లా అనుకున్నాడేమో అని నాకు అనిపించింది అంతే. అలా అని కాదు, యాక్చువల్గా ఏంటంటే వాళ్ళిద్దరు ఆ పేరు చెప్తారని మనోడికి తెలుసు. ఆ తెలిసింది ఒప్పుకోవాలి. ఆ పాయింట్ ఏం చెప్తారన్న దగ్గర మీరు చెప్పిన పాయింట్ కి 2 అవకాశాలు వచ్చాయి, మనోడికి 2వ అవకాశం ఇద్దాం అనే దగ్గర టక్మని అనేసాడు. ఇంకొకటి ఏంటంటే గౌతమ్ను నిఖిల్ ఇద్దరు పృథ్వీను వేరే పేరు సెలెక్ట్ చేసుకున్నారు కదా, అప్పుడు తేజ లేచి నాది ఎందుకు సెలెక్ట్ చేసుకోలేదు అని అడిగిండు కదా. అది కూడా బ్రెయిన్ లో ఉంటుంది. మళ్ళీ ఎందుకు వచ్చింది? తేజనే ఆశ్చర్యపోయాడు. తేజ పేరు చెప్తే అదేంటి నా పేరు చెప్పారు ఆ ముగ్గురు కలిపి. సమ్మర్ తేజ అయితే వీళ్ళు పోటీ కాదనుకుని ఈజీగా చెప్పారు. రోహిణి ఫెయిర్గా చెప్పిందండి, తేజ వస్తే ఫిజికల్ టాస్క్ ఏదైనా వస్తే నేను తేజ కంటే బాగా ఆడతా. సో తేజ ఉంటే ఏంటంటే నాకు అడ్వాంటేజ్, నా స్వార్థం అంది, క్లియర్గా చెప్పింది. నా పాయింట్ అదొక పాయింట్. 2వ పాయింట్ ఏంటంటే 2వ అవకాశం ఇద్దాం. అవినాష్ కూడా రోహిణి పాయింటే నా పాయింట్ అన్నాడు. అయితే వీళ్ళిద్దరు సేఫ్ గేమ్ ఆడేది ఇక్కడ. అది సేఫ్ గేమ్ వీళ్ళిద్దరు ఆడారా, నిఖిల్ ఆడారా, వాట్ ఎవర్. అక్కడ ముగ్గురు అదే ఆలోచించుకున్నారు. నిఖిల్ బ్రెయిన్ లో కూడా అదే ఉంది. నేను రివ్యూలో కూడా అదే చెప్పా, ఏంటంటే మేబీ తేజ వస్తే తేజ, రోహిణి, అవినాష్, నిఖిల్ నలుగురిని పెడితే ఎవరు గెలుస్తారని ఎక్స్పెక్ట్ చేస్తారు? 5 లక్షలు ఎవరికి పెట్టారు? సో అదే నిఖిల్ బ్రెయిన్ లో ఉంది. ఇందుకనే వర్స్ట్ గేమ్ ఆడాడా, సేఫ్ గేమ్ ఆడాడా అని చెప్పుకుంటున్నాం. అంటే అంతకు ముందు ఏం చెప్పావు, నాకు గేమ్ లో ఏదైనా సమవుజ్జి ఉండాలా, సో మనం వాళ్ళతోనే ఆడాలని చెప్పావు. దాన్నే నువ్వు ఇక్కడ కాంట్రాస్ట్ చేసుకున్నావు. సింపుల్. నువ్వు చెప్పిన మాటనే ఇక్కడ నువ్వు నిలబెట్టుకోవాలి. తేజ వస్తే సమ్మర్ వాళ్ళిద్దరు మెజారిటీ ఉంది కదా, వాళ్ళిద్దరు సెలెక్ట్ చేసినట్టు వాళ్ళిద్దరి మీదకి వెళ్ళిపోద్ది, నేను ఒకళ్ళ పేరు చెప్పినట్టు ఉంటుంది అని చెప్పి పృథ్వీది ఏదో చెప్పినట్టు చెప్పి సరే మీతోనే పోదాం, ఓకే గో ఫర్ ఇట్ అని క్యాజువల్గా చెప్పేసి బ్రెయిన్లో ఏముంది, ఫినాలే టికెట్ మనం కొట్టేద్దాం. ఆల్మోస్ట్ కొట్టేసేవాడు కదా, కొద్దిగా లేట్ అయింది. ఎఫర్ట్స్ పెట్టిండా, ఎఫర్ట్స్ పెట్టలేదా, ఇదంతా మనం చెప్పుకోవట్లా. సేఫ్ గేమ్ గురించి మాట్లాడుకుంటున్నాం. ఆ సేఫ్ గేమ్ అనేది ఖచ్చితంగా అయితే మనకు కనబడుతుంది. సో నిఖిల్ విషయంలో అయితే అదైతే స్పష్టంగా క్లియర్గా ఇప్పుడైతే తెలిసింది. ఓకే, ఐ అగ్రీ. కొంచెం అగ్రీ చేస్తా. సరే, ఓకే సార్.